ఓం నమో శ్రీ వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఒక కొత్త ఆశ, కొత్త జీవితం, ఈ రెండిటి మధ్య మీరు తీసుకునే ఒక్క సరైన నిర్ణయమే మీ యావత్ భవిష్యత్తును శాసిస్తుంది. మీ జీవితంలో ఒక అత్యంత కీలకమైన సరికొత్త అధ్యాయం మొదలయ్యే ముందు మీకు రావాల్సిన అసలైన సందేశం ఇదే అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏదో సాధారణ రాశి ఫలితాలు కాదు. ఇది తులారాశి వారి జీవిత గమనం పూర్తిగా మారిపోయే ఒక అద్భుతమైన కాలం గురించి. ముఖ్యంగా ఈ జూలై 20, 21, 22, 23 తేదీలు మీ జీవితంలో ఎంతకో అంత మేలురాయి లాంటివో. ఆ మార్పు మీరు ఇప్పటికే లోపల అనుభవించడం మొదలుపెట్టారండి. మీరు ఇప్పటి వరకు బాధ్యతల కోసం చాలా సర్దుకుపోయారు, ఎదుటివారి కోసం ఎన్నో భరించారు, కుటుంబ స్థిరత్వం కోసం మీ సొంత బాధను సైతం గుండెల్లోనే నిశ్శబ్దంగా నొక్కేసుకున్నారు. లోపల మాత్రం విపరీతంగా అలసిపోయారు. కొన్ని రాత్రులు నిద్ర పట్టకుండా ఒక ప్రశ్న మిమ్మల్ని నిరంతరం వెంటాడింది. నా జీవితం ఎప్పుడు ఇలాగే భారంగా సాగిపోతుందా? నేను ఎంత కష్టపడుతున్నా నాకు దక్కాల్సిన గుర్తింపు ఎందుకు రావడం లేదు? ఎందుకు నాకు ఒక్కసారైనా ప్రశాంతమైన, సుఖవంతమైన జీవితం వస్తుందా అని ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పే కాలం వచ్చేసింది. తులారాశి వారి జీవితంలో ఈ రోజుల్లో ఒక కొత్త మొదలైంది. ఇక ఆశ మొదలైంది. ఎవరు మీకు కొండంత అండగా నిలబడతారు? ఎవరు మీ జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంటారు? మీ యొక్క నిర్ణయం మీ తలరాతను మార్చేస్తుంది, ఇక మలుపు తిప్పబోతుంది అనేది ఈ వీడియోలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వీడియో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రశాంతంగా కూర్చొని చూడండి. ఇక మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక కామెంట్ బాక్స్లో ఓం నమో వాసుదేవాయ నమః అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ పరమశివుడు అలాగే ఆ విష్ణుమూర్తి మీకు అంతా మంచి చేస్తాడు. ఇక తులారాశి వారికి జూలై నెల జీవితకాలంలో ఇక ఒక పక్క స్థిరత్వాన్ని ఇస్తూనే మరోవైపు కొన్ని మానసిక సవాళ్ళను విసిరే అత్యంత విలక్షణమైన మాసం. ఇక ముఖ్యంగా ఈ జూలై 20 నుంచి 23 తేదీలో ఈ జీవితంలో ఇక అంత సులభంగా రాదండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న ఆపనిందనలు, ఇక ఆర్థిక ఆలస్యాలు, అర్థం కాని అడ్డంకులు, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఒక్కసారిగా మీకు గుర్తుకు రావచ్చు. కానీ ఈ బాధపడేందుకు కాదండి, రాబోయే పెద్ద మార్పుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి ఈ కాలం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ దగ్గర నిలబడింది. మీరు ఇప్పటి వరకు మోసిన బాధ్యతలు, చేసిన త్యాగాలు ఏవీ వృధా కాలేదండి. మీకు తెలియకుండానే గ్రహాలన్నీ మీకు అనుకూలంగా కదులుతున్నాయి. ఈ కాలం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఎంతో విలువైనదిగా మారబోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన కొన్ని పనులు తిరిగి కదలడం ప్రారంభమవుతాయి. అదే సమయంలో మీ మనసులో ఉన్న భయాలను, సందేహాలను జయించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. అయితే ఇన్ని అద్భుతమైన సానుకూలతలు ఉన్నప్పటికీ మీ అంతర్గత ప్రశాంతతను దెబ్బతీసిన కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. దీనివల్ల మనసులో ఏదో ఒక తెలియని అకారణ భయం, ఆత్మన్యూనత భావం, నా వల్ల అవుతుందా లేదో అని లేనిపోని ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. ప్రాపంచిక విషయాల పట్ల, కొన్ని బంధాల పట్ల ఒక రకమైన నిర్లిప్త కూడా కలుగుతుంది. కానీ ఇక తాత్కాలిక మానసిక ఒత్తిడిని ధైర్యంగా అధిగమిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు తిరుగులేని విజయాలు దక్కుతాయి. ఈ విశ్వం కాలచక్రంలో సమతుల్యమైన అందానికి, న్యాయానికి ప్రతీకగా నిలిచే 7వ రాశి తులారాశి గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామండి. లోకానికి తులారాశి వారు అనగానే ఎంతో ప్రశాంతంగా, అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగిన వారిలాగా కనిపిస్తారు. కానీ వారి మనసులో నిరంతరం జరిగే సంఘర్షణ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అందరినీ సంతోషంగా ఉంచాలని ఆరాటపడుతూ తమ సొంత కోరికను ఎన్నోసార్లు త్యాగం చేస్తూ ఉంటారు. వీరికి జీవితంలో సమతుల్యత అంటే ఎంతో ఇష్టం. ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరి మనసు నొచ్చుకోకూడదు అనే ఆలోచనలో ఎంతో సందర్భాల్లో ఇక తమ బాధలను సైతం బయటకు చెప్పుకోకుండా మౌనంగా భరిస్తూ ఉంటారు. అందుకే కొన్నిసార్లు వీరి మనస్సు అలసిపోతుంది. బయటకు నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలతో పోరాడుతూ ఉంటారు. ఇక తులారాశి వారి జీవితంలో ప్రేమ, నమ్మకం, గౌరవం అనే 3 అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కసారి ఎవరినైనా మన మనస్సుకు దగ్గరగా భావిస్తే వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా ద్రోహం చేస్తే మళ్ళీ వారిని మనస్ఫూర్తిగా
అంగీకరించడం వీరికి చాలా కష్టం. ఎందుకంటే వీరి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో వారి మౌనం కూడా అంతే లోతైనది. ముఖ్యంగా ఈ జూలై 20 నుంచి 23 తేదీల మధ్య మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు బీజం పడబోతుంది. గతంలో మీకు జరిగిన ఒక సంఘటనలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకొని మనుషులు మీ విలువను గుర్తించని సందర్భాలు, మీ కన్నీళ్లకు కారణమైన పరిస్థితులు ఒక్కసారిగా మీ మనసుకు తాకవచ్చు. కానీ ఈసారి అవి మిమ్మల్ని బాధపెట్టడానికి రావడం లేదు. మీరు ఎంత బలమైన వారో మీకే గుర్తు చేయడానికి వస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు రాబోయే 10 ఏళ్లలో మీ జీవితాన్ని ప్రభావితం చేయగలవు. ముఖ్యంగా కెరియర్, కుటుంబ, ఆర్థిక విషయాలు మరియు బంధాలకు సంబంధించిన అంశాల్లో మీరు ఎంతో స్పష్టతతో ముందుకు వెళ్ళాల్సిన సమయం కూడా ఇది. ఇక మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. అందరికీ సంతోషపెట్టే ప్రయత్నంలో మీ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి. తులారాశి వారికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం ఏమిటంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితి అయినా శాంతితో పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం. అందుకే చాలామంది మీ వద్ద సలహాల కోసం వస్తుంటారు. కానీ మీరు మాత్రం మీ సమస్యను ఎవరికీ చెప్పుకోకుండా మీలో మీరే కుమిలిపోతూ ఉంటారు. ఇక నుంచి ఆ స్వభావాన్ని కొద్దిగా మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. మీ సంతోషానికి కూడా అంతే విలువ ఇవ్వండి. మరోవైపు ఈ 4 రోజులు మీ మనసు ఆధ్యాత్మికత వైపు బలంగా ఆకర్షణీయమవుతుంది. అనుకోకుండా కొన్ని దైవ సంకేతాలు మీకు కనిపించవచ్చు. ఎవరైనా చెప్పిన ఒక మాట కావచ్చు, మీరు విన్న ఒక శ్లోకం కావచ్చు, లేక మీ మనస్సులో మెరిసే ఒక దివ్యమైన ఆలోచన కావచ్చు. వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మీ జీవితాన్ని సరికొత్త దిశలో నడిపించడానికే ఇస్తున్న సంకేతాలు అవి. గుర్తుంచుకోండి తులారాశి వారు, మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న మార్పు మీ గుమ్మం ముందు నిలబడి ఉంది. కానీ ఆ మార్పు స్వాగతించాలి అంటే ముందుగా మీలో ఉన్న భయాలను, సందేహాలను పూర్తిగా విడిచిపెట్టాలి. మీరు కోల్పోయింది ఏమిటి అని ఆలోచించడం మానేసి ఇకపై మీరు లభించబోయే ఆశీర్వాదాల గురించి ఆలోచించడం ప్రారంభించండి. ఎందుకంటే ఈ జూలై 20 నుండి 23 తేదీలు మీ జీవితంలో ఒక సాధారణ కాలం కాదు. ఇది ఒక కొత్త జీవితానికి ప్రారంభం కాబోతుంది. తులారాశి వారి ప్రేమ, వివాహం మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయాలను తెలుసుకుందాము అండి. ఇక సాధారణంగా తులారాశి వారు బంధాలకు ఎంతో విలువనిస్తారు. తమ వారు సంతోషంగా ఉండటానికి తపన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారి కోసం తమ సంతోషాన్ని సైతం పక్కన పెట్టగల గొప్ప మనసు వీరిది. అయితే అందరి మనసును గెలుచుకోవడానికి స్వభావం కొన్నిసార్లు వీరికే మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ జూలై 20, 21, 22, 23 తేదీల్లో మీ దాంపత్య జీవితంలో ఎన్నాళ్ళుగానో కొనసాగుతున్న కొన్ని అపోహలు తొలగిపోయే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న మనస్పర్ధలు సమసిపోతాయి. ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఇంతకాలం మీ మధ్య దూరాన్ని పెంచిన కొన్ని కారణాలు సహజంగానే తొలగిపోతాయి. మీరు చూపించే ఒక చిన్న ప్రేమ, ఒక చిన్న మాట మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇప్పటి వరకు వివాహం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారికి కూడా ఇది ఎంతో శుభకరమైన సమయం. అనుకోకుండా వచ్చిన ఒక వివాహ సంబంధం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం కూడా ఉంది. గతంలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక పెద్దల ఆశీస్సులతో ఒక శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఒక విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ 4 రోజుల్లో మీ మాటలకు ఎంతో శక్తి ఉంటుంది. మీరు ఆవేశంలో మాట్లాడే ఒక్క మాట ఎదుటి వారి మనస్సును తీవ్రంగా బాధపెట్టే అవకాశం కూడా ఉంది. అందుకే కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో మరియు మీకు అత్యంత ఆత్మీయులైన వారితో మాట్లాడేటప్పుడు కాస్త నిగ్రహాన్ని పాటించడం. మౌనం మీకు ఎంతో సమస్యను దూరం చేస్తుంది. మరోవైపు మీ జీవితంలో చాలా కాలంగా మీ విలువను గుర్తించని కొందరు వ్యక్తులు ఇప్పుడు మీ అవసరాన్ని గుర్తిస్తారు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ సలహా కోసం ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మీ అహంకారానికి పెంచుకోవడానికి మాత్రం అస్సలు అవకాశం కాదు. ఇక మీలో ఉన్న గొప్పతనాన్ని మరింత వినయంతో ప్రపంచానికి చూపించే అవకాశం అని గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగం కోసం, ఇక వృత్తి జీవితానికి మరియు
4 రోజులు మీకు ఎంతో కీలకమైనవి. ఈ బయటకు పెద్దగా మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం మీ విజయానికి సంబంధించిన ఒక గొప్ప ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీ కష్టం సరైన వ్యక్తుల దృష్టికి చేరుకుంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరించే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కొందరికి పదోన్నతి లేదా ఆదాయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్తలు అందే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఈ యొక్క ముఖ్యమైన పని ఈ రోజుల్లో మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, తొందరపాటి నిర్ణయాలకు దూరంగా ఉండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం. ఈ 4 రోజులు మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశం ఎంతో జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే కొన్ని అవకాశాలు చిన్నవిగా కనిపించినప్పటికీ అవే మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయబోతున్నాయి. మీరు గతంలో చేసిన కష్టానికి ప్రకృతి ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. గుర్తుంచుకోండి, తులారాశి వారు మీ జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరూ శాశ్వతంగా ఉండరు. కొందరు మీకు పాఠం నేర్పడానికి వస్తారు, మరికొందరు మీ విజయాన్ని చూడడానికి వస్తారు, ఇంకొందరు మాత్రం మీ జీవితాన్ని అందంగా మార్చడానికి వస్తారు. ఈ 4 రోజుల్లో ఎవరు మీ వారు, ఎవరు కేవలం అవకాశవాదులు అనే విషయం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాటలను నమ్మండి. ఆ పరమేశ్వరుని విశ్వాసం ఉంచండి పరమేశ్వరునిపై. మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం మీ జీవితాన్ని సరికొత్త శిఖరాలను తీసుకెళ్లబోతుంది. ఈ తులారాశి వారు ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం మరియు ఈ 4 రోజుల్లో మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయే కొన్ని అత్యంత రహస్యమైన సంకేతాల గురించి తెలుసుకుందామండి. ప్రస్తుతం మీరు బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపించినప్పటికీ మీ మనసులో మాత్రం భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. తులారాశి వారు తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా, లేదా చేస్తున్న కష్టానికి తగిన ఫలితం ఎప్పుడు లభిస్తుంది, నా జీవితంలో నేను కోరుకున్న స్థిరత్వం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలు మిమ్మల్ని ఎన్నిసార్లు మానసికంగా అలసిపోయేలా చేస్తాయి. కానీ భయపడకండి. ఈ జూలై 20 నుండి 23 తేదీలు మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులకు నాంది పలకబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇప్పటి వరకు ఉన్న అనిశ్చితి క్రమంగా తొలగిపోతుంది. గతంలో మీరు చేసిన సరైన నిర్ణయాలు కొన్ని సరైన నిర్ణయాలు ఫలితాలు ఇప్పుడు మీకు కనిపించడం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం, ఊహించని చోటు నుంచి ధనలాభం కలగడం లేదా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం వంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి, ఈ కాలం అవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. నీ మనసు నచ్చిందని వెంటనే పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం, ఆవేశంలో పెట్టుబడులు పెట్టడం లేదా ఇతరుల మాటలు నమ్మి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు ఎంత మౌనంగా ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తే అంత ఎక్కువ ప్రయోజనం పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్న తులారాశి వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యులు మరియు కొత్త అవకాశాలు మీ జీవితంలో ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీడియా, విద్య, కళలు, డిజైన్, కన్సల్టెన్సీ మరియు ఆన్లైన్ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఊహించని విధంగా అభివృద్ధి లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే ప్రతి అవకాశాన్ని 1-2 సార్లు పరిశీలించి మాత్రమే ముందడుగు వేయండి. మరోవైపు మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు కనిపించని కొన్ని గుప్త శత్రుత్వాలు ఈ రోజుల్లో బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ముందర ఎంతో ప్రేమగా మాట్లాడే వారితో కొందరు మీ విజయాన్ని చూసి లోపల అసూయ చెందుతూ ఉండవచ్చు. అందుకే మీ భవిష్యత్తు ప్రణాళికను అందరితో పంచుకోవడం అస్సలు మంచిది కాదు. మీ విజయం గురించి ముందుగానే ప్రకటించడం కంటే విజయం సాధించిన తర్వాత ప్రపంచానికి తెలియజేయడం ఎంతో శ్రేయస్కరం. ఈ 4 రోజుల్లో మీరు ఒక గొప్ప విషయాన్ని నేర్చుకోబోతున్నారు. అది ఏమిటంటే, ప్రతి చిరునవ్వు నిజమైన ప్రేమకు సంకేతం కాదు. ప్రతి సహాయం స్వచ్ఛమైన మనసుతో చేసేది కాదు. అందుకే మీ జీవితంలో ఎవరిని ఎంతవరకు అనుమతించాలో నిర్ణయించే హక్కు పూర్తిగా మీ మీదనే. గుర్తుంచుకోండి, మీ మీదనే ఉంటుందని. ఆరోగ్య విషయానికి వస్తే తులారాశి వారు ఈ కాలంలో ముఖ్యంగా మానసిక ప్రశాంతతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా ఆలోచించడం, నిద్రలేమి, భావోద్వేగాలకు లోనవ్వడం వంటి కారణాల వల్ల శారీరకంగా కూడా అలసట అనిపించవచ్చు. కాబట్టి సరైన సమయంలో నిద్రపోవటం, అలాగే
తగిన విశ్రాంతి తీసుకోవడం మరియు మీకు ఇష్టమైన ఆధ్యాత్మిక సాధనకు కొంత సమయం కేటాయించడం ఎంతో మంచిది. ప్రత్యేకంగా ఈ 4 రోజుల్లో మీ మనసు దైవం వైపు ఎక్కువగా ఆకర్షణీయం అవుతుంది. ఎన్నుకోకుండా మీరు ఒక దైవ సంకేతాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది ఒక కళ రూపంలో కావచ్చు, ఒక దేవాలయ దర్శనం రూపంలో కావచ్చు, లేదా ఎవరైనా చెప్పిన ఒక చిన్న మాట రూపంలో కావచ్చు. ఆ సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇక అది మీ జీవితంలో రాబోయే గొప్ప మార్పుకు ముందస్తు సూచన కావచ్చు. ఈ కాలం ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ఓం నమో నారాయణ నమః లేదా ఓం నమః శివాయ అనే దైవనామాన్ని భక్తితో జపించడం వల్ల మీ మనస్సుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది. ఈ శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవిని ఆరాధించడం మరియు పేదలకు శక్తి మేరకు ఏదైనా దానం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న ఆర్థిక మరియు మానసిక అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, తులారాశి వారు ఈ జూలై 20, 21, 22, 23 తేదీలు మీ జీవితంలో ఒక సాధారణ కాలం కాదు. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఆ సమాధానాలు ఈ కాలంలో మీకు లభించబోతున్నాయి. ఒకవైపు దైవం మీకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంటే, మరొక వైపు మీ జీవితంలో అవసరం లేని వాటిని సహజంగానే దూరం చేస్తుంది. అందుకే భయాన్ని విడిచిపెట్టి నమ్మకాన్ని ఎంచుకోండి. ఎందుకంటే మీ జీవితంలో అడుగుపెట్టేది కేవలం ఒక మంచి రోజు మాత్రమే కాదు, ఒక సరికొత్త అద్భుతమైన ఆరంభం. చివరికి తులారాశి వారికి ఈ కాలంలో దైవం అందించబోతున్న అత్యంత శక్తివంతమైన సందేశం గురించి తెలుసుకుందామండి. ఇక జీవితంలో కొన్ని మార్పులు మనం కోరుకున్నప్పుడు రావు, సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే వస్తాయి. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కొన్ని ఆశలు, కొన్ని కోరికలు మరియు కొన్ని కలలు ఇప్పుడు నెమ్మదిగా సాకారం అయ్యే దిశగా అడుగులు వేయబోతున్నాయి. అందుకే ఈ కాలంలో మీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు దైవం గొప్ప అద్భుతాలను చాలా చిన్న సంకేతాల రూపంలో మనకు అందిస్తుంది. మీరు అనుకోకుండా విన్న ఒక మాట, అకస్మాత్తుగా కలిసిన ఒక వ్యక్తి, ఊహించని సమయంలో వచ్చిన ఒక అవకాశం లేదా మీరు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేయగలదు. ముఖ్యంగా ఈ జూలై 20, 21, 22, 23 తేదీలలో మీ అంతరాత్మ చెప్పే మాటలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ మీకు చూపించే దారే రాబోయే సంవత్సరాల్లో ఇక మీ విజయానికి పునాది కాబోతుంది. తులారాశి వారు ఒక విషయాన్ని ఇప్పటికీ గుర్తుంచుకోండి, మీరు జీవితంలో కోల్పోయింది ఏదైనా ఉంటే దైవం దానిని మించిన దాన్ని మీకోసం సిద్ధం చేసే ఉంచింది. కొన్నిసార్లు మన జీవితంలో కొందరు మనుషులు దూరం కావటం కూడా మనం మంచికే జరుగుతుంది. కొన్ని అవకాశాలు ఆలస్యం కావడం కూడా మరింత గొప్ప విజయానికి దైవం చేస్తున్న సన్నాహమే. అందుకే ఇకపై గతాన్ని తలుచుకొని బాధపడడం మానేసి రాబోయే ఆశీర్వాదాలను స్వీకరించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ కాలం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ శ్రమ తగిన ఫలితాన్ని పొందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఇప్పటి వరకు అర్థం కాక ఇబ్బంది పడుతున్న విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి. ఇక అయితే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిరంతరం సాధన కొనసాగించడం చాలా ముఖ్యం. విజయం చాలా దగ్గరలో ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యువతకు కూడా ఈ కాలం శుభప్రదమైన సంకేతాలను అందిస్తుంది. అనుకోని ఇంటర్వ్యూ కాల్స్, కొత్త అవకాశాలు లేదా మీ ప్రతిభకు గుర్తించే వ్యక్తుల పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం అస్సలు ఆపకండి. ఎందుకంటే దైవం మీ శ్రమను ఎన్నడూ వృధా చేయదు. ఇక మీ ఈ కాలంలో పాటించాల్సిన కొన్ని శక్తివంతమైన పరిహారాల గురించి తెలుసుకుందాము. ప్రతి శుక్రవారం ఉదయం మహాలక్ష్మి దేవికి తెల్లని పూలతో పూజ చేయండి. సాధ్యమైనంత వరకు శ్రీ సూక్తాన్ని ఇక భక్తితో పాటించండి. ఇక అలాగే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 11 సార్లు ఓం మహాలక్ష్మాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల ఆర్థికంగా మరియు మానసికంగా ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. రెండవది, ఈ 4 రోజుల్లో అవసరమైన కోపాన్ని మరియు అనవసరమైన కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా దూరంగా ఉంచండి. ప్రతి విషయానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీ మౌనమే మీకు గొప్ప రక్షణ కవచంగా పనిచేస్తుంది. మీరు మాట్లాడే ఒక మాట బంధాలను నిలబెట్టగలదు. అదే ఒక ఆవేశపూరితమైన మాట జీవితాంతం దూరాలను కూడా సృష్టించగలదు. మూడవది,
మీకు సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానం చేయండి లేదా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. మీరు చేసే చిన్న సహాయం కూడా దైవానుగ్రహాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున ఆడపిల్లలకు పండ్లు లేదా తీపి పదార్థాలను దానం చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కూడా బలపడుతుంది. చివరిగా తులారాశి వారు, ఈ కాలం మీ జీవితానికి ఒక ముగింపు కాదు, ఇది ఒక అద్భుతమైన సరికొత్త ఆరంభం. మీరు మౌనంగా భరించిన బాధలు, మీ కష్టాలు, మీ కన్నీళ్లు మరియు మీరు చేసిన ప్రతి త్యాగం దైవ దృష్టిలో ఉన్నాయి. ఫలితం రావడానికి కొంత ఆలస్యం కావచ్చు, కానీ నిజాయితీగా కష్టపడితే వారికి దైవం ఎప్పుడూ అన్యాయం చేయదు. ఈ జూలై 20 నుండి 23 తేదీలలో మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి అని, ఏ అవసరం కోసం వచ్చింది, ఏ అవకాశం మీకోసం వచ్చింది, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మార్చబోతుంది అనే విషయాలు ఎంతో ప్రశాంతంగా గమనించండి. భయాన్ని కాదు నమ్మకాన్ని ఎంచుకోండి, సందేహాన్ని కాదు ఆత్మవిశ్వాసాన్ని ఎంచుకోండి, గతాన్ని కాదు మీ కొత్త జీవితాన్ని స్వాగతించండి. గుర్తుంచుకోండి, తులారాశి వారికి 4 రోజులు కేవలం క్యాలెండర్లో కొన్ని తేదీలు మాత్రమే కావు. మీ జీవితంలో సరికొత్త వెలుగుకు, ఒక గొప్ప విజయానికి ఒక గొప్ప అవకాశం అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక దివ్యమైన మార్పుకు నాంది పలికే అత్యంత పవిత్రమైన రోజులు ఇవి. మీకు ఆ దేవుడు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.